జిల్లాలో ఎల్పీజీ గృహ కనెక్షన్లు 10.30 లక్షలకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వాణిజ్య సిలిండర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గతంలో జిల్లాలో నెలలో 4 నుంచి 5 లక్షల సిలిండర్లు బుక్ అయ్యాయి. కానీ గడిచిన 4 రోజులుగా రోజుకి 25,000 పైచీలకు బుకింగ్ అవుతున్నట్టు ఆయా గ్యాస్ కంపెనీల ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే గ్యాస్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఇటు మేమైతే మా హోటళ్ళు మేము కంప్లీట్ గ్యాస్ మీద ఆధారపడే ఉన్నాం. మా కమర్షియల్ సిలిండర్ అయితే 2200, 2500 పెట్టినా కానీ దొరకడం కష్టమవుతుంది. దొరికినా కానీ ఒకవేళ ఆ పైసలు ఇచ్చిన తర్వాత కూడా 1-2 రోజుల తర్వాత తెచ్చేసే రోజులు ఉన్నాయి. ఇంటి గ్యాస్ కూడా అదే పరిస్థితి ఉంది. 25 రోజులు బుకింగ్ అని 25 రోజుల వరకు ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. కానీ 25 రోజులు కాదు కదా, అసలు 30 రోజులైనా గ్యాస్ రావట్లేదు. బుకింగ్ కూడా ఆన్లైన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. బుక్ చేద్దామంటే ఆన్లైన్లో బుకింగ్ తీసుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు మా హోటల్ మూసుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మా ఛాయ్ హోటల్ అయితే 2-3 హోటల్ బంద్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మమ్మల్ని ఏదో విధంగా ఆదుకోవాలి. లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం వారు 45 రోజులు గ్రామీణ ప్రాంతంలో అని చెప్పారు, 25 రోజులు మున్సిపాలిటీలో అని చెప్పారు. మేము గ్యాస్ బుక్ చేద్దామని వస్తే 25 రోజుల్లో తీసుకోవట్లేదు. అందరికీ ఒకే విధంగా 45 డేస్లో వరకే నియమం వర్తిస్తుందని చెప్తున్నారు. 25 రోజులే కాదు మేడం, వాళ్ళు అడిగితే వాళ్ళు అంటున్నారు ఎవరికైనా 45 డేస్ అండి, ఆన్లైన్లో తీసుకోవడం లేదు అని చెప్తున్నారు. గ్యాస్ కొరత ఉన్నది, బాగా ఇబ్బంది అవుతుందండి. గ్యాస్కి అయితే ఏం కొరత లేదు, బుక్ చేసిన 1-2 రోజులు వస్తుంది. కానీ ప్రజలు ఆందోళన చెంది అధికంగా బుక్ చేసుకుంటారు. డొమెస్టిక్ కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగద్దని చెప్పి కమర్షియల్ ఫిల్లింగ్ కూడా ఆల్రెడీ ప్లాంట్లో ఆపేసిండ్రు. గ్యాస్ కొరత గురించి ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడద్దు. కానీ మీకు అవసరం ఉంటేనే గ్యాస్ బుక్ చేసుకోండి, వంట కూడా కొంచెం పొదుపుగా వాడుకోండి.